Students, today's session we are going to discuss law of chemical equilibrium example. దీంట్లోనే మన ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కేసీ గురించి కేపీ ఎలా ఫామ్ అవుతాయో జనరల్ రియాక్షన్ నుంచి నేర్చుకుంటాం స్టూడెంట్స్. స్టేట్ లా ఆఫ్ కెమికల్ ఈక్విలిబ్రియం. గివ్ ఎగ్జాంపుల్. Definition: law of chemical equilibrium. Law of chemical equilibrium. ఇక్కడ గివెన్ టెంపరేచర్ బ్యాలెన్స్డ్ కెమికల్ రియాక్షన్లో మనకి బ్యాలెన్స్డ్ కెమికల్ రియాక్షన్లో రేషియో ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్ని టు రియాక్టెంట్స్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్, ఆ రెండింటికి రేషియోనే మనం లా ఆఫ్ కెమికల్ ఈక్విలిబ్రియం అంటాం. సో ఎగ్జాంపుల్ రాస్తే మీకు అర్థమైంది. అయితే గివెన్ టెంపరేచర్ at a given temperature, the ratio of product of molar concentration of the products raised stoichiometric coefficients to stoichiometric coefficient to product of molar concentration of reactants of the reactants raised to stoichiometric coefficient coefficients of balanced chemical reaction or chemical equation reaction at constant value, reaction given by constant value is called law of chemical equilibrium. Law of chemical equilibrium.
Consider a general reaction. Consider a general reaction consider a general reaction. A plus B is raised to C plus D. Small a, small b, small c, small d. A plus B gives rise to C plus D. Small a into capital A, small b capital B, small c capital C, small d capital D. ఇక్కడ మనకి కేసీ ఎలా రాస్తామంటే, సో products of concentration by reactants concentration. Reactants concentration వాటికి రేషియో, దాని యొక్క రేషియో అన్నమాట. దాని యొక్క రేషియో అలాగే స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్ని రైజ్ చేయటం. C పవర్ C, D పవర్ D బై A పవర్ A, A పవర్ B పవర్ B, A పవర్ A, B పవర్ B. ఇలా రాస్తాం. మళ్ళీ రాద్దాం చూడండి. సో ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలో. లా ఆఫ్ కెమికల్ ఈక్విలిబ్రియం. లా ఆఫ్ కెమికల్ ఈక్విలిబ్రియం at a given temperature the ratio of product of molar concentration of products raised stoichiometric coefficients to TO2 product of molar concentration of the reactants raised stoichiometric coefficient of balanced chemical reaction. Balanced chemical reaction given by constant value is called law of chemical equilibrium. ఇక్కడ మనకి గివెన్ టెంపరేచర్, మనకి ఇచ్చిన టెంపరేచర్ దగ్గర దిస్ ఈజ్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. కన్సిడర్ జనరల్ రియాక్షన్. ఇది బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్లో సో మనకి A plus B gives rise to C plus D. ఇది బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. దీంట్లో మనకి ప్రోడక్ట్స్ C, D, క్యాపిటల్ C, క్యాపిటల్ D ఉన్నాయి. వీటికి స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్ ఏంటి స్టూడెంట్స్? స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్ ఇవి. అంటే గివెన్ టెంపరేచర్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్లోనే, సో బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్లోనే సో ప్రోడక్ట్స్ల కాన్సన్ట్రేషన్, ఈ ప్రోడక్ట్స్ల కాన్సన్ట్రేషన్కి స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్ని రైజ్ చేయడం. సో C పవర్ C, D పవర్ D వాటి యొక్క స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్ని రైజ్ చేయాలి. రైజ్ అంటే పవర్స్గా రాసి, సో అలానే ఫామ్ అయిన ఈక్విలిబ్రియం కాన్సంట్రేషన్స్ని ప్రోడక్ట్గా రాసి బై అలానే రియాక్టెంట్స్లో ఉన్న కాన్సంట్రేషన్ ఇండికేట్ చేసే టర్మ్స్, రియాక్టెంట్స్లో ఉన్న కాన్సంట్రేషన్ ఇండికేట్ చేసే టర్మ్స్ వాటి యొక్క పవర్స్ని రైజ్ చేసి, రియాక్టెంట్స్లో కూడా వాటి పవర్స్ని రైజ్ చేసి ఫామ్ అయిన కాన్సంట్రేషన్ టర్మ్స్ను ప్రోడక్ట్గా రాసి ఆ రెండింటిని డివైడ్ చేయాలి. అంటే వాటి రేషియో తీసుకోవటం. దాన్ని మనం కాన్స్టెంట్ వాల్యూతో చూపిస్తాం. సో ఆ కాన్స్టెంట్ వాల్యూ ఏంటి స్టూడెంట్స్? కేసీగా రాస్తాం. కాన్స్టెంట్ వాల్యూ కేసీగా రాస్తాం. సో ఈ జనరల్ రియాక్షన్ మీకు కావాలంటే మళ్ళీ రాసి చేద్దాం. అంటే మీకు ఒకసారి చూడండి. అంటే గివెన్ టెంపరేచర్ ద రేషియో ఆఫ్, ఈ రెండింటికి రేషియో అంటే ప్రోడక్ట్స్కి రియాక్టెంట్స్కి రేషియో, ద రేషియో ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ప్రోడక్ట్స్, మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ టు, సింపుల్గా చెప్పాలంటే టు మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్స్. అలానే వీటి యొక్క స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్ని రైజ్ చేయాలి. వాటి స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్ని రైజ్ చేయాలి. ఇది స్టూడెంట్స్ నెక్స్ట్ పాయింట్ డిస్కస్ చేసుకుందాం. కన్సిడర్ జనరల్ రియాక్షన్ మళ్ళీ రాస్తున్నా చూడండి. A plus B gives rise to C plus D. సో A కి స్మాల్ a,
small b, small a into capital A, small b into capital B, small c into capital C, small d into capital D. సో కేసు ఎలా రాస్తున్నాం స్టూడెంట్స్, మనం కేసు ఎలా రాస్తున్నాం అంటే, సో మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం దాన్ని డెఫినేషన్ని. సో గివెన్ టెంపరేచర్లో దిస్ ఈజ్ బ్యాలెన్స్డ్ కెమికల్ రియాక్షన్. బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అంటే బ్యాలెన్స్డ్ కెమికల్ రియాక్షన్లోనే సో ప్రోడక్ట్స్ల కాన్సన్ట్రేషన్స్, సో ప్రోడక్ట్స్ల కాన్సన్ట్రేషన్లో సో కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఉన్నాయి కదా, కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఇండికేట్ చేసే స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్స్. ఈ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్స్ని సో పవర్స్గా రాయాలి. స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్స్ని పవర్స్గా రాయాలి. అలానే ఫామ్ అయిన ఈ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ప్రోడక్ట్గా రాసి, ఫామ్ అయిన కాన్సన్ట్రేషన్ టర్మ్స్ని ప్రోడక్ట్గా రాయాలి. ప్రోడక్ట్గా రాసి ఈ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్స్ని రైస్ చేయాలి. సి పవర్ సి, సో డికి డి పవర్ డి, స్మాల్ డి, సో సి పవర్ సి డికి స్మాల్ డి బై, అలానే రియాక్టెంట్స్లో కాన్సన్ట్రేషన్ ఇండికేట్ చేసే టర్మ్స్ని, ప్రోడక్ట్గా రాసి వీటి స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్స్ ఏం స్టూడెంట్స్, ఏబి, వీటి పవర్స్ని రైస్ చేసి ఈ రెండింటికి రేషియో తీసుకోవాలి. సో ప్రోడక్ట్స్ బై రియాక్టెంట్స్, ఈ రెండింటికి రేషియో అనమాట, దీన్నే మనం సో గివెన్ బై లేదంటే హ్యాస్ ఏ కాన్స్టెంట్ వాల్యూ. సో ప్రోడక్ట్స్ బై రియాక్టెంట్స్ సునే మనం కేసీగా తీసుకోవాలి, హ్యాస్ ఏ కాన్స్టెంట్ వాల్యూ. దాన్ని మనం కేసీతో డినోట్ చేస్తాం. దీన్ని మనం సో వేర్ కేసీ ఈజ్ ఈక్వల్ equilibrium constant in terms of molar concentration. Equilibrium constant in terms of molar concentration, సో కేసీని ఏమంటాం స్టూడెంట్స్, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కేసీ, మోలార్ కాన్సంట్రేషన్. ఈ కే అనేది కాన్స్టెంట్, సిని ఇన్ టర్మ్స్ ఆఫ్ మోలార్ కాన్సంట్రేషన్లో తీసుకోవాలి కేసీని. అలానే ఇక్కడ మనం ఏం చేయాలంటే కాన్సంట్రేషన్ ఏ, బి, సి అండ్ డి అని రాద్దాం, అండ్ కాన్సంట్రేషన్ డి ఆర్ the concentrations of A, B, C and D respectively. So A, B, C, D అనేవి కాన్సంట్రేషన్స్. సో కాన్సంట్రేషన్స్ ఆఫ్, దీన్ని మనం కాన్సంట్రేషన్ ఆఫ్ ఏ, కాన్సంట్రేషన్ ఆఫ్ బి, కాన్సంట్రేషన్ ఆఫ్ సి, కాన్సంట్రేషన్ ఆఫ్ డి అని చదువుకోవాలి. చెప్పడం మాత్రం ఏబిసిడి అనేవి సో కాన్సంట్రేషన్స్ ఆఫ్ ఏబిసిడి అంటాం, ఆర్ ద కాన్సంట్రేషన్స్ ఆఫ్ ఏబిసిడి. ఏకి కాన్సంట్రేషన్ ఇలా రాస్తాం, బికి కాన్సంట్రేషన్ ఇలా రాస్తాం, సికి కాన్సంట్రేషన్ ఇలా రాస్తాం, డికి కాన్సంట్రేషన్ ఇలా రాస్తాం. సో ఇది నెక్స్ట్ పాయింట్ ఉంది స్టూడెంట్స్. నెక్స్ట్ పాయింట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పార్షియల్ ప్రెజర్లో కూడా రాస్తాం. ఇఫ్ ఆల్ ది reactants and products, if all the reactants and products are in gaseous state, అన్ని రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ అనేవి గ్యాసియస్ స్టేట్లో ఉంటే the
the equilibrium constant in terms of partial pressure if all the reactants and products are in gaseous state, the equilibrium constant in terms of partial pressure can be given as Kp is equal. సో ఇప్పుడు మనం ఒకసారి చూడండి స్టూడెంట్స్, ఎక్స్ప్లెనేషన్లో స్మాల్ ఏ క్యాపిటల్ ఏ, స్మాల్ బి క్యాపిటల్ బి, స్మాల్ సి క్యాపిటల్ సి, స్మాల్ సి క్యాపిటల్ సి, స్మాల్ డి క్యాపిటల్ డి. ఇది జనరల్ రియాక్షన్. దీనికి కేసు ఎలా రాసాం? ప్రోడక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్ ని రైస్ చేసాం. C power C D power D by reactants concentration, product of reactants concentration రాసి వాటికి స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్ రాసాం. సో ఇది కేసీ రాసాం. అలాగే కేసీ అంటే ఇక్కడ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పార్షియల్ ప్రెషర్. కేసీ అంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పార్షియల్ ప్రెషర్. అలానే కేపీ, దీన్ని కేపీ ఎలా రాస్తాం స్టూడెంట్స్? P C power C into P D power D, P A power A, P B power B. ఇక్కడ Kp ని ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పార్షియల్ ప్రెషర్, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పార్షియల్ ప్రెషర్ అంటాం. వేర్ Kp is equal equilibrium constant in terms of partial pressure. అదే రాస్తున్నా స్టూడెంట్స్. ఇఫ్ ఆల్ ద రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆర్ గ్యాసియస్ స్టేట్ లో ఉన్నప్పుడు the equilibrium constant in terms of partial pressure can be given as Kc కి రాసి Kp రాయడం. సో ఏమొస్తుంది స్టూడెంట్స్? Pc power C into Pd power D, ఇక్కడ క్యాపిటల్ D రాద్దాం, బై Pa power A into Pb power B. ఇక్కడ Kp ని ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పార్షియల్ ప్రెషర్, వేర్ ఇక్కడ Pc Pd Pa Pb ఆర్ ది వేర్ Pc Pd Pa and Pb are the partial pressures of A, B లేదంటే ఈ ఆర్డర్లో రాసుకుందాం. పార్షియల్ ప్రెజర్స్ ఆఫ్ C, D, A and B రెస్పెక్టివ్లీ. ఇది స్టూడెంట్స్ Kc Kp. ఇక్కడ Pc Pd in partial pressures of in terms of the partial pressure of C, partial pressure of D, partial pressure of A, partial pressure of B and are the partial pressures of దేనికి C కి D కి A కి and B కి partial pressures అవుతాయి. ఇది స్టూడెంట్స్ ఇక్కడ మనకి Kc అయితే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మోలార్ కాన్సంట్రేషన్స్ అంటాం. ఇక్కడ ఉండే ABCD అనేవి ABCD కి సో మోలార్ కాన్సంట్రేషన్స్ అవుతాయి. ఇక్కడ ABCD కి పార్షియల్ ప్రెషర్స్ అవుతాయి. ఇది స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.